శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకు తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి లాభాలను కర్కాటక రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ద్వితీయార్థంలో మాత్రం పనుల్లో కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. పనుల్లో విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలోనే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆ సమయంలో ఆటంకాలు తొలగింపజేసుకోవడానికి వినాయకుడిని మనసులో స్మరించుకొని మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం జూన్ నెల ద్వితీయార్థంలో చేయటం కర్కాటక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే అప్పుడప్పుడు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ మళ్ళీ అవన్నీ తొందరలోనే సద్దుమణుగుతాయి. సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు, కానీ ఆ చిన్న అనారోగ్య సమస్యలు అది కూడా ద్వితీయార్థంలో వెంటాడకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, సరైన వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇటువంటివి జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో చేసుకోవటం మంచిది. అదేవిధంగా బంధుమిత్రులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడగలుగుతారు. కాకపోతే బంధువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బంధువుల్లో కొంతమంది మీకు వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది. జూన్ నెలలో ధనానికైతే లోటు ఉండదు. ఎప్పటికప్పుడు అవసరానికి ధనం చేతికి సమకూరి అనుకూల ఫలితాలే పొందగలుగుతూ ఉంటారు. నూతన పరిచయాలు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 11, 13, 18, 22, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్లో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 8, 9, 16, 20, 25, 27 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసినది ఉగ్రదేవతల ఆరాధన. జూన్ నెలలో ఉగ్రదేవతలను ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దుర్గా, కాళి, చండి, మహిషాసురమర్దిని, నరసింహస్వామి, పంచముఖాంజనేయ స్వామి, కాలభైరవుడు, వీళ్ళలో ఎవరైనా సరే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ లేదా ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయే నమః
వీటిలో ఏ మంత్రాలు చదివినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో దుర్గాదేవి ఆలయ దర్శనం ఉంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు ప్రతిరోజు ధరించండి. దగ్గరలో నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి మందిరం దగ్గరలో ఉంటే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకొని రండి. వీటిలో ఏది చేసినా కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గోమాతకు నవధాన్యాలు వీలైనప్పుడు జూన్ నెలలో తినిపిస్తూ ఉండండి. నానబెట్టిన నవధాన్యాలు తినిపించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. గోమాతకు తినిపించలేని పక్షంలో నవధాన్యాలు దానం ఇచ్చినా కూడా జూన్ నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు.
ఒక నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.